హాయ్ అండి అందరికీ. హైదరాబాద్ నుంచి రాగానే ఇంటి పనులు అయితే స్టార్ట్ చేసేసాను. ఇంటికి రాగానే నేను మా వారు కలిసి ఇంట్లో ఉండే పనికిరాని వస్తువులన్నింటినీ తీసేసి ఇంకా పక్కన పెట్టేస్తాము. బయట పడేవలసినవి అయితే కొన్ని అయితే బయట పడేసాము. పడేసినాక మా వారు అయితే హైదరాబాద్ రిటర్న్ అయిపోయారు. ఇంకా అతను వెళ్ళిన వెంటనే నేనైతే ఇల్లు అయితే దులపడం స్టార్ట్ చేసేసాను. ఇల్లు దులిపాను అంటే డీప్ క్లీనింగ్ చేస్తేనే నాకు నచ్చుతుంది, లేకపోతే పైన చేస్తే అంతగా నచ్చదు. ఇది ఇంకా బెడ్రూమ్స్తో స్టార్ట్ చేశాను. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో అంతగా ఎక్కువేం ఉండదు, ఎందుకంటే మేము ఎక్కువగా ఇక్కడ ఉండం కదా. ఏమో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి, మరి అంత ఎక్కువ అయితే వస్తువులు అయితే ఉండవు. ఇంకా అందుకోసమని ఇది తొందరగా అయిపోద్దని అనేసి ఇదైతే ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తాను. పైన అయితే మొత్తం డస్టింగ్ అంతా దులిపేసినాక ఇంకా పేపర్స్ అన్నీ తీసేసి మొత్తం నీట్గా బ్రష్ అయితే తుడిచేసుకుంటున్నాను. ఈ బ్రష్ అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. చిన్న చిన్న దుమ్మున్న మొత్తం వచ్చేస్తుంది. ఇంకా అన్నీ ఎక్కడ ఒకటి పెట్టేసినాక ఇంకా కిటికీలు ఇంకా డోర్స్ అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని తుడుచుకుంటున్నాను. ఇంకా ఫ్యాన్స్ కూడా ఎక్కడ లేని దుమ్ము ఉంటుంది. ఇంకా ఏసీలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని తడిగొడ్డు పెట్టేసి నీట్గా తుడిచేసుకుంటున్నాను. తుడుచుకున్నాక ఇంక బెడ్స్ పైన కొంచెం దుమ్మన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని దులిపేసి ఇల్లు అయితే తుడిచేసుకుంటున్నాను. బెడ్స్ పైన కవర్స్ అయితే ఇంకా తీయలేదు, అన్నీ ఒకేసారి తీసి ఉతుకుదామని అనేసి ఇంకా ఉంచాను. మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాక ఇంకా సెకండ్ బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను. ఈ సెకండ్ బెడ్రూమ్లో అయితే చాలా చాలా డస్ట్ ఉంటుందండి, ఎందుకంటే ఎక్కువ సామాన్లు కూడా ఉంటాయి. మా అత్తమ్మవి, మా మామయ్య గారివి, ఇంకా మా మరిది అన్ని వస్తువులు ఇందులోనే ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనేసి ఇంకా తిని వెంటనే స్టార్ట్ చేస్తాను పని అయితే. ఇంకా పైన అంతా డస్ట్ అంతా దులిపేసినాక ఇంకా మా మామయ్య గారివి, అత్తయ్య గారి అందరివి బయట అదే కిందన పెట్టేసి సామాన్లన్నీ ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను. అదే పేపర్స్ అయితే సర్దేసుకుంటున్నాను. చూడండి ఎన్ని వస్తువులు ఉన్నాయి. ఇంకా బయట కూడా పెట్టాను. ఇంకా ఇది రూమ్ సరిపోక, ఇది చిన్న బెడ్రూమ్ కదా, చిల్డ్రన్స్ బెడ్రూము. ఇంకా అన్నీ సర్దేసుకున్నాక ఇంకా మా అత్తయ్య సెక్షన్కి అయితే వచ్చాను. మా అత్తమ్మ శారీస్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను. మా అత్తమ్మ అంతగా ప్రాపర్గా ఫోల్డ్ చేసుకోలేరు, అందుకోసమని అనేసి ఎప్పుడు వచ్చినా ఇలా నీట్గా సెట్ చేసేసి అన్నీ ఎక్కడ ఒకటి పెట్టేసి వెళ్తానమాట. ఈసారి కూడా ఇంకా అన్ని శారీస్ అయితే ఫోల్డ్ చేసేసి మొత్తం నీట్గా పెట్టేశాను. చూడండి ఇవన్నీ ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అవన్నీ బ్లౌజ్ పీసెస్. ఫల్దానం కాటికి వెళ్తారు కదా, ఎక్కువ బ్లౌజెస్ అయితే ఉంటాయి, నాకు కావాలన్నప్పుడు తీసుకుంటాను. ఇంకా శారీస్, పెట్టికోట్స్, శారీ పెట్టికోట్స్ అన్నీ ఎక్కడొక్కడ పెట్టేశాను. ఇంకా మా మామయ్య గారు అయితే ఇంక పైన మొత్తం ఉంటాయి. ఇది డస్టింగ్ చేయడంలో ఫస్ట్ డే అనమాట. సెకండ్ డే కూడా ఎలా చేస్తాను ఏంటనే చూపిస్తాను. సరేనండి, అందరికీ బాయ్ బాయ్.